మంత్రి నారా లోకేష్ మరో ఎన్నికల హామీని నిలబెట్టుకున్నారు. తాడేపల్లి పట్టణం సీతానగరం మహానాడు వద్ద రీటైనింగ్ వాల్ నిర్మాణానికి మంత్రి లోకేష్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. తాడేపల్లిలో ప్రకాశం బ్యారేజ్ దిగువన 0.9 కిలోమీటర్ల నుంచి 2.610 కిలోమీటర్ల వరకు కృష్ణానది కుడివైపు దాదాపు 294 కోట్ల రూపాయలతో వరద రక్షణ గోడను నిర్మించనున్నారు. భవిష్యత్తులో భారీ వరదలను దృష్టిలో పెట్టుకుని 15 లక్షల క్యూసెక్ల ప్రవాహాన్ని సైతం తట్టుకునేలా పటిష్టమైన డిజైన్తో రీటైనింగ్ వాల్ను నిర్మించనున్నారు. కేవలం సాధారణ గోడ కాకుండా భూమి లోపల 26 నుంచి 38 మీటర్ల లోతు వరకు 1920 ఫైల్స్ వేసి పైల్ రాఫ్ట్ సాంకేతికతతో భూకంపాలను, నీటి ఉధృతిని తట్టుకునేలా నిర్మించనున్నారు. రీటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తయితే సుందరయ్య నగర్, మహానాడు కాలనీ వంటి లోతట్టు ప్రాంతాల్లో నివసించే దాదాపు 50,000 మంది ప్రజలు వరద భయం నుంచి శాశ్వతంగా విముక్తి పొందుతారు. అమరావతి రాజధాని పరిధిలోని కీలక ప్రాంతాలకు జాతీయ రహదారి 65కు రక్షణగా రీటైనింగ్ వాల్ నిలవనుంది. మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి పట్టణంలోని నులకపేటలో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్ను మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. శ్రీరంగం ఫౌండేషన్ సహకారంతో 65 లక్షల రూపాయల CSR నిధులు వెచ్చించి కమ్యూనిటీ హాల్ను నిర్మించారు. ముందుగా నులకపేటకు చేరుకున్న మంత్రి లోకేష్కు స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనంతరం రిబ్బన్ కట్ చేసి కమ్యూనిటీ హాల్ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం అందరితో కలిసి ఫోటోలు దిగారు.